ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనము. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన అభయమిచ్చే వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము సేవించే దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, జీవం గల దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. సర్వ విశ్వాన్ని సృష్టించి పరిపాలిస్తూ పోషిస్తూ బ్రతికిస్తున్న దేవుడు, మనము సేవించే దేవుడు, మనము తండ్రి అబ్బాని పిలిచే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు ఏ కార్యం కూడా అసాధ్యము లేదు. సర్వ శరీరంలోకి ఆయన దేవుడు. అసాధ్యమైనదంటూ ఏది ఆయనకు లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ఈ గొప్ప అభయమిచ్చే వాగ్దానము నీవు నమ్మాలి. నా దేవుడు, నేను దివారాత్రములు ప్రార్థించి సేవించి నేను ప్రేమించే దేవుడు, నన్ను అమితంగా ప్రేమించే నా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతులని ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు నీవు భయపడవు. ఈ సందర్భంలో మనం గమనిస్తే సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు తన కుమార్తె చనిపోయిందని వార్త విన్నప్పుడు మిక్కిలి కృంగిపోతూ భయపడి యేసయ్య యొద్దకు వచ్చి కన్నీటితో ఉన్నప్పుడు యేసయ్య సెలవిస్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. అసాధ్యమైన కార్యము కేవలం యేసు ప్రభు మాత్రమే సుసాధ్యము చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఏ విషయాల్లో భయపడుతున్నామో, మన జీవితాల్లో ఏ సందర్భాల్లో కృంగిపోతున్నామో, లేక భీతి అధైర్యంతో ఉన్నామో, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనంలో, భీతి నీకు దూరముగా ఉండునుగాక. నిజమే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునని యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియబిడ్డ, అనేకమైన వాగ్దానాలు దేవుడి రోజు మన జీవితంలో నిబ్బరం కలిగి ధైర్యంగా జీవించుటకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు బహు ధైర్యం గలవారు. నిజమే, ఈరోజు ఈ యొక్క అభయవాకులతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిలవబడి దేవుడు నిన్ను పిలిచిన ఆ గొప్ప పిలుపు, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు, అది ఉద్యోగంలో అయినా, కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, మరియు సేవా పనిలో అయినా, కుటుంబ విషయాల్లో అయినా, దేవుడు అప్పగించిన బాధ్యత ధైర్యంతో నమ్మకంగా నీవు నిర్వర్తించమని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ, భయపడక ఆయనపై సంపూర్ణ నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళవలసిందిగా దేవుడు నీకు అభయమిస్తున్నాడు. అనారోగ్యము, అస్వస్థత, అప్పుల సమస్యలు, సాతాను బంధకం ప్రతి ఒక్కటి దేవుడు విడిపించి గొప్ప స్వస్థత, విడుదల, రక్షణ కలుగజేయటకు ఆయన నీ కొరకు ఈ వాగ్దానం ఇస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని సెలవిస్తున్నారయ్యా. ఈరోజు ప్రార్థనలోకి మించి ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడుతున్నారు. భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచడానికి సెలవిస్తున్నారు తండ్రి. మాలో తండ్రి భయాన్ని తీసివేయండి, భీతిని తీసివేయండి, అధైర్యాన్ని తీసివేయండి, పిరికితనాన్ని తీసివేయండి. సాతాను కలిగించే ప్రతి ఒక్క తండ్రి ఆ మభ్యను ప్రభావ, మోసాన్ని ప్రభావ కొట్టివేయండి దేవా. ధైర్యవంతులుగా నీ కొరకు నీ ద్వారా బలం పొంది జీవించిన కృప దయచేయమని, దినమంతటి కావలసిన కృప, కాపుదల, భద్రత ప్రార్థనలోకి మించిన వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం.